నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. మరో బాంబు పేల్చిన ట్రంప్. భారత్పై 500% సుంకాలు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై ఆంక్షలు విధించే బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఇచ్చారు. ఈ విషయాన్ని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రహం వెల్లడించారు. ట్రంప్తో జరిగిన సమావేశం అనంతరం ఈ ద్విపక్ష బిల్లుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గ్రహం తెలిపారు. డెమోక్రాట్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథాల్తో కలిసి ఈ బిల్లును రూపొందించినట్లు చెప్పారు. ఈ బిల్లు అమలులోకి వస్తే రష్యా ఇంధన రంగంతో వ్యాపారం చేసే దేశాలపై అమెరికా గరిష్టంగా 500% వరకు టారిఫ్లు విధించవచ్చు. తక్కువ ధరకు రష్యా ఆయిల్ కొనుగోలు చేసి పుతిన్ యుద్ధానికి మద్దతు ఇస్తున్న దేశాలపై ఒత్తిడి తేవడమే ఈ బిల్లు లక్ష్యమని గ్రహం అన్నారు. అమెరికా, యూరోప్ దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ చైనా, భారత్ ఇప్పటికీ రష్యా ఆయిల్ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం నవంబర్ నెలలో రష్యా ఆయిల్ ఎగుమతుల్లో సగానికి పైగా చైనా కొనుగోలు చేయగా భారత్ దాదాపు 38% వాటాను తీసుకుంది. బ్రెజిల్ కూడా ఒక దశలో రష్యా ఆయిల్ను భారీగా దిగుమతి చేసుకున్నప్పటికీ ఇటీవలి నెలలో ఆ దిగుమతులు తగ్గినట్లు సమాచారం. ఇదిలా ఉండగా టారిఫ్లను ఆంక్షలుగా ఉపయోగించడం ఇప్పటివరకు పూర్తిగా పరీక్షించని విధానమని మాజీ అమెరికా ట్రెజరీ అధికారి క్యాథరిన్ వ్యాఖ్యానించారు. ఈ బెదిరింపును అమెరికా నిజంగా అమలు చేస్తుందా అనే సందేహం ఇతర దేశాలకు ఉండొచ్చని ఆమె అన్నారు. ఈ పరిణామాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్నాయి. ఇక ఉక్రెయిన్కు భద్రతా హామీలు ఇవ్వాలన్న యూరోప్ ప్రతిపాదనలకు ట్రంప్ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. అయితే ఉక్రెయిన్లో నాటో సైనికులు మోహరింపుకు రష్యా తిరస్కరిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బిల్లు కీలకమని లిండ్సే గ్రహం పేర్కొన్నారు. శాంతి చర్చల పేరుతో కూడా రష్యా దాడులు కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.